బాబు రెడీ బాబు. హాట్ కెమెరా. ట్రైన్ నెంబర్ వచ్చేసి 12077. మన సౌత్ ఇండియాలోనే ఫస్ట్ జనశతాబ్ది అనమాట. సో చూడండి, మన బండి చెన్నై దాటిందో లేదో 130 పరుగులు తీస్తుంది అనమాట. బండి అయితే ఇప్పుడు యమా స్పీడ్లో పరిగెడుతుందండి. తొందర దొరికితే చెతక కొట్టాడు. ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ ఓవర్టేక్ చేస్తే ఇంత హ్యాపీ ఫీలింగ్ వస్తుందని నాకు ఇప్పుడు దాకా తెలీదు. ఫైనల్లీ ఇదండి విషయం అయితే. సో రైలు పని మిత్రులకు మరొకసారి స్వాగతం అండి మన ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి. సో నేను అయితే ఈరోజు ఇక్కడ నుంచి ఒక పాకెట్ రాకెట్ ట్రైన్లో అయితే మన చెన్నై నుంచి విజయవాడకు ట్రావెల్ చేయబోతున్నాను. అది మరేదో కాదు, ట్రైన్ నెంబర్ 12077 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ జంక్షన్ వరకు వెళ్ళే జనశతాబ్ది ఎక్స్ప్రెస్లో అనమాట. సో ట్రైన్ డిపార్చర్ టైం వచ్చి 7:20కి, ఇప్పుడు టైం వచ్చి 7 అవుతుంది. ఇంకా 20 minutes టైం అయితే ఉంది. సో ఈలోపు ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి సో మన లగేజ్ లోపల వాడేసి మిగతా డీటెయిల్స్ ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. లోపలికి ఎంటర్ అవ్వగానే వ్యూ అయితే ఎలా ఉందండి. సో నేనైతే గేట్ నెంబర్ 4 నుంచి ఎంటర్ అయ్యా. మీకు పక్కన చూసుకుంటే కొంచెం ఫుడ్ స్టాల్స్ అవి ఉన్నాయి. అడియార్ ఆనంద భవన్, A2BV అండ్ IRCTC రిటైరింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి అనమాట పైన. సో ఇక్కడ వచ్చేసి కొన్ని డిస్ప్లే బోర్డ్స్ అవి ఉన్నాయి. సో ట్రైన్ అనేది ఏ ప్లాట్ఫామ్లో ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో మీకు తెలిసినవి ఇవి హెలికాప్టర్ ఫ్యాన్స్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే డిస్ప్లే బోర్డులో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఉందని చెప్పి మెన్షన్ చేశాడు. మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 దగ్గర ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి కొంచెం రైట్ సైడ్ తీసుకుని అక్కడికి వెళ్ళాలి. సో మన ట్రైన్ డిపార్చర్ టైం వచ్చేసి 7:25కి, ఇందాక నేను 7:20 అని చెప్పాను కదా. సో బేసిక్ 7:25 అనమాట. సో ఇంకా అలాగే మన ట్రైన్ రన్నింగ్ ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుకుంటే మన ట్రైన్ అనేది వారంలో 6 రోజులు మాత్రం తిరుగుతుంది, ఎక్సెప్ట్ ట్యూస్డే అనమాట. సో ట్యూస్డే ఒక్కరోజు మన ట్రైన్ మాత్రం తిరగదు, మిగతా 2 రోజులు తిరుగుతుంది మన బండి మాత్రం. సో ఇక్కడ చూసుకుంటే మన బండి నాలుగు షంట్ చేసి పెట్టారండి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద. సో WDM 3A లోకోమోటివ్ వచ్చేసి మన బండిని షంట్ చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి. సో చూస్తుంటే ఈ రోజు ఆఫ్లో ఉంటుంది, అంటే మనకి ఈరోజు హాక్ ఫిటెడ్ లోకోనే ఎలగట్ అయి ఉండాలి. సో ఆ లోకో ఏంటో కూడా చూడడానికి ట్రై చేద్దాం. సో ఈరోజు నా జర్నీకి నేను టికెట్ బుక్ చేసింది అయితే ఏసీ చైర్ కార్లో అనమాట, C1. సో ఏసీ జనరేటర్ కార్ ఉంది కదా, దీని పక్కనే ఉంది కోచ్. సో లాస్ట్ కోచ్ అనమాట మనకి. సో ఇదేనండి మన కోచ్ C1. సో మన జర్నీకి వచ్చేసి సీట్ నెంబర్ వచ్చేసి 30 అనమాట. విండో సైడ్ సీటే, కానీ అది ప్లాట్ఫామ్ సైడ్ ఉందా లేదంటే మెయిన్ సైడ్ ఉందా అని చూడాలి. సో ఒకసారి లోపలికి వెళ్ళి అవన్నీ లగేజ్ పెట్టేసి బయటకు వచ్చి మాట్లాడుకుందాం. సో మొత్తానికి నా లగేజ్ అయితే లోపల పెట్టేసి ఇప్పుడైతే లోకో ఏంటనే చూడడానికి వెళ్తున్నానండి ముందుకి. సో మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద కదా, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 పక్కనే ఉండేది ప్లాట్ఫామ్ 2A అనమాట. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 3 కలిసి 2A. సో బేసిక్గా దీని మీద చెన్నై నుంచి కోయంబత్తూర్ వెళ్ళే శతాబ్ది అయితే ఉంది. సో బేసిక్గా దీని మీద అయితే రాకెట్ అని పిలుచుకుంటాం. సో వీడి రాకెట్ అయితే మన శతాబ్ది వచ్చేసి పాకెట్ రాకెట్ అనమాట. సో కానీ ఈ శతాబ్ది రన్న మాత్రం ఉంటుంది. అలా బండికి 9 పెట్లు ఉంటాయండి. ఎగరేసం కొడతాడు అసలు జమ్మని వెళ్ళిపోతాడు. మీరు ఎప్పుడైనా దీన్ని జింగ్ రికార్డ్ చేయాలంటే మీకు మహా అయితే 5 seconds కూడా రాదు రికార్డింగ్ అనేది. సో దెబ్బని చెప్పి బాధకి వెళ్ళిపోతాడు. 9 పెట్లు కదా, మనకి ఎప్పుడు P7 వేస్తారు. సో P7 వేస్తే ఆబ్వియస్గా ఎలా ఉంటుందో మీకు తెలిసిందే, ఎలా కొడతాడు అనేది. సో ఈరోజు మన జర్నీలో మనల్ని పుల్ చేయబోయేది ఇదేనండి, మన లోకో 39342 విజయవాడ సంబంధించిన WAP7 అనమాట, హాక్ ఫిటెడ్ లోకో. అందుకని చెప్పి మన ఈవోచ్ ఏదో ఆఫ్లో ఉంది వెనకాల. సో మనమైతే ఇప్పుడు లోకోని చూసేసాం కదా. సో ఇప్పుడు వచ్చేసి మన ట్రైన్ యొక్క కోచ్ కంపోజిషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బేసిక్గా మన ట్రైన్ జనశతాబ్ది కాబట్టి మనకైతే ఎటువంటి జనరల్ కోచ్లో ఉండవు. సో మనకు ఓన్లీ రిజర్వేషన్ కోచెసే ఉంటాయి, అది కూడా సిట్టింగ్ రిజర్వేషన్ కోచెస్. మనకు వచ్చేసి సెకండ్ సిట్టింగ్ నాన్ ఏసీ 12 కోచ్లు అయితే ఉంటాయి. 2 ఏసీ చైర్ కారు, ఒక ఈఓజీ అండ్ ఒక DL అనే కోచ్ ఉంటుంది. సో టోటల్గా మనకు వచ్చేసి 16 కోచ్లు అయితే ఉంటుంది బండి. సో మనోడికి P7 వేసాడు కాబట్టి 16 కోచ్ని సీట్స్ కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా మన ట్రైన్కి జనరల్ కోచ్లు లేవు కాబట్టి పొరపాటున ఎవరన్నా ఎక్కితే టీసీ మిమ్మల్ని మడత పెట్టేస్తాడు అంతే, లోపల కూర్చోబెట్టి ఫైన్ రాసేస్తాడు ఈజీగా. సో దట్టు ఇది జనశతాబ్ది కాబట్టి నార్మల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ టికెట్ తీసుకుంటే సరిపోదు, ఖచ్చితంగా సూపర్ ఫాస్ట్ టికెట్ తీసుకోవాలి. సో కోచ్ కంపోజిషన్ చూసుకుంటే మన బండికి అయితే ఎలాంటి ప్యాంట్రీ కార్ లేదనమాట. సో అందుకని చెప్పి సో మొబైల్ ప్యాంట్రీ మనకి ఆల్రెడీ ఫుడ్ అయితే ఎక్కించేసి ఉంచారు. సో వాళ్ళు వచ్చి గిరగలు తిరిగేస్తూ ఉంటారు అనమాట ట్రైన్ స్టార్ట్ అవ్వగానే. సో మన ట్రైన్ డిపార్చర్ ఇంకా ఒక 3 minutes టైం అయితే ఉంది. సో అందుకని చెప్పి బయట కూర్చున్నాను. సో లోపలికి వెళ్తే జనాలు అందరూ ఉన్నారు. సో మాట్లాడడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి బయట కూర్చున్నా ప్రస్తుతానికి. సో ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్లీ 7:25 అయిందండి. మనకి డిపార్చర్కి అయితే గార్డ్స్ ఆఫ్ ఆల్రెడీ విజిల్ వదిలేశాడు. సో మనోడు అయితే బయలుదేరడానికి రెడీగా ఉన్నాడు.
సో బేసిక్గా మనకైతే కూడా ప్యారలల్ పడుతుంది బేసిక్గా ఎప్పుడైనా సరే. సో చెన్నై నుంచి బెంగళూరులో డబల్ డెక్కర్ ఉంది కదా, సో ఆ డబల్ డెక్కర్కి మనకి సేమ్ డిపాజిట్ టైం అనేది 725. సో వాడికి మనకి ప్యారలల్ పడుతుందేమో చూడాలి. సో యాజ్ యూజువల్ బండి అయితే 725 అయితే మన సెంట్రల్ నుంచి డిపార్ట్ అయిందండి. సో డిపార్ట్ అవడం మంచి స్పీడ్లో డిపార్ట్ అవుతుంది. బేసిక్గా 16 పెట్టిలో ఉండడంతో మనం జర్రని లాక్కెళ్ళిపోతున్నాడు P7. సో వాడికి హార్స్ పవర్ ఎక్కువ కదా, సో జర్మని లాగేస్తున్నాడు. సో ఇదిగోండి మీరు చూడొచ్చు, ఇందాక మనం డిస్కస్ చేసుకున్న డబల్ డెక్కర్తో ప్యారలల్ డిపార్చర్ అనమాట. సో అది వచ్చేసి చెన్నై నుంచి బెంగళూరు డబల్ డెక్కరు, మనం వచ్చేసి చెన్నై నుంచి విజయవాడ జనశతాబ్ది అనమాట. సో ఈ రెండింటికి సేమ్ డిపాజిట్ టైం ఉండడం వల్ల రెండింటికి డాట్ ఆన్ టైం డిపాజిట్ ఉంటుంది. సో ఎప్పుడు ప్రతిరోజు అంటే ఎక్సెప్ట్ ట్యూస్డే మనకి ఈ ప్యారలల్ డిపాజిట్ అయితే చూడడానికి ఉంటుంది. సో మనకు వచ్చేసి ఈ ప్యారలల్ అనేది ఆల్మోస్ట్ బెసిన్ బ్రిడ్జ్ వరకు ఉంటుంది అనమాట. సో వాడు వచ్చేసి బెసిన్ బ్రిడ్జ్ నుంచి అలా టువర్డ్స్ పెరంబూర్ అయితే వెళ్ళిపోతారు, మనం స్ట్రైట్గా గూడూరు లైన్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో మనలో క్లియరెన్స్ దొరికినట్టు ఉంది. సో యాక్సిలరేషన్ అది గట్టిగా కొడుతున్నాడు. సో వీడు వచ్చేసి కోయంబత్తూర్ చెన్నై చైరన్ ఎక్స్ప్రెస్ అనమాట. సో వీడైతే ఎంట్రీ కోసం వెయిటింగ్. సో మనమైతే ఇప్పుడు బసెన్ బ్రిడ్జ్ అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. ఇది ఒక జంక్షన్ స్టేషన్ అనమాట, చాలా ఇంపార్టెంట్ జంక్షన్ అని చెప్పుకోవచ్చు. సో చెన్నై సబర్బన్ ఏరియాలో. సో ఇక్కడి నుంచే మన టువర్డ్స్ కోయంబత్తూర్ బెంగళూరు వెళ్ళే రూట్ అయితే డివైడ్ అవుతుంది, మన గూడూరు వెళ్ళే రూట్ కూడా అనమాట. సో మనం స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాం కదా, సో మీకు ఆ పక్కన లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా రూట్. సో అది వచ్చేసి వయా పెరంబూరు కాట్పడే రూట్ అనమాట అది. సో ఇంతకు మీకు కనిపించిన డబల్ డెక్కర్ అనేది ఆ రూట్లో వెళ్ళిపోద్దాం, మనం ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ మనం ఆల్రెడీ చెన్నైలో డిపార్ట్ అయిపోయాం కదా. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చి డైరెక్ట్ సూళ్ళూరుపేట అనమాట. సో దగ్గర 82 కిలోమీటర్లు నాన్ స్టాప్ రన్ అయితే ఉండబోతుంది మనకి. సో చూడండి మన బండి చెన్నై దాటిందో లేదో 130 పరుగులు తీస్తుంది అనమాట. సో బేసిక్గా మనం వచ్చేసి కోరమండల్ క్లియరెన్స్లో వెళ్తున్నాం. సో కోరమండల్ ఫుల్ క్లియరెన్స్ ఉంటుంది, ఎందుకంటే వాడికి ఒంగోలు దగ్గర స్టాప్ లేదు. సో వాడు ఎక్కడ ఆగడు, చితకొట్టుకుంటూ వెళ్తాడు. సో మనం వాడు వెనకాల వెళ్తున్నాం కాబట్టి మనం కూడా ఎర్రగేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో చూస్తారు కదా మనలో 130 ఎక్కేసాడు ఆల్రెడీ. వాళ్ళే కొడుతున్నాడండి 130, 16కి వచ్చలే కదా. సో ఉత్తుగా ఆరేస్తున్నాడు అంతే.
సో మనోడు గుమ్మిడిప్పుడు ఎంట్రీ స్పీడ్ చూసి మనోడు ఫ్లాట్ 130లో గుమ్మిడిప్పుడు స్కిప్ కొడతాను అనుకున్నాను, కానీ జస్ట్ ఎంటర్ అవుతూనే స్లో డౌన్ అయ్యాడు అనమాట. సో దానివల్ల మనం 130 స్కిప్ అయితే దొరకలేదు. మనోడు 90 100లో కొట్టాడు అనమాట స్కిప్ అయితే. సో బండి వచ్చేసి సూళ్ళూరుపేట దగ్గరలో ఉండగా టీఎస్ఆర్ పడింది అనమాట 20 km/h. అందుకే అప్పుడు దాకా 110 120 కొట్టేప్పుడు సడన్గా డీయాక్సిలరేట్ 20లోకి వచ్చేసాడు. సో మనం సూళ్ళూరుపేటకి నియర్లీ ఒక 2-3 km దూరంలో ఉన్నాం అంతే. సో 1:10 82 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మన బండి అయితే వాడి ఫస్ట్ అఫీషియల్ హాల్ట్ అయిన సూళ్ళూరుపేటకి అయితే వచ్చిందండి. సో ఇక్కడ రావాల్సిన టైం కంటే జస్ట్ 2 minutes లేట్గా వచ్చిందనమాట. సో ఈ లేట్ కూడా మనకి అవతల టీఎస్ఆర్ పడడం వల్ల వచ్చింది. అంటే మనం ఇప్పుడు బిఫోర్ టైం వచ్చేవాడు. సో ఇక్కడ మనకు స్టాప్ వచ్చేసి 2 minutes అనమాట. 2 minutes తర్వాత మన బండి డిపార్ట్ అయిపోద్ది. డిపార్ట్ అయిపోయి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఉండిపోతుంది నాయుడుపేటలో. సో ఇక్కడ నుంచి ఒక 27 kilometers అయితే ఉంటుంది అనమాట. ఇంకా అలాగే మన ట్రైన్ గురించి మాట్లాడుకుంటే మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12077. సో చెన్నై నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు మన అలాగే విజయవాడ నుంచి చెన్నై నుంచి వెళ్ళేటప్పుడు అయితే 12078 అనమాట. సో మన బండిని ఆపరేట్ చేసి వచ్చేసి సదర్న్ రైల్వేస్ వాళ్ళు. సో మన బండి వచ్చేసి ఒక సింగిల్ రేక్ ట్రైన్. సో మనోడు పొద్దున్నే చెన్నైలో బయలుదేరి విజయవాడ వెళ్తాడు మధ్యాహ్నానికి, మళ్ళీ అక్కడ ఈవినింగ్ బయలుదేరి నైట్ కల్లా చెన్నైకి వచ్చేస్తారన్నమాట. సో ప్రైమరీ మెయింటెనెన్స్ అంతా చెన్నైలోనే జరుగుతుంది మనకి. సో మనకైతే సూళ్ళూరుపేట నుంచి డిపార్ట్ అవ్వడానికి అయితే స్టార్టర్ సిగ్నల్ అయితే తీసేసాడండి. ఆల్రెడీ గార్డు కూడా విజిల్ అవుతున్నారు. సో మనమైతే ట్రైన్ ఎక్కేద్దాం. సో మనమైతే సూళ్ళూరుపేట నుంచి డిపార్ట్ అయిపోతున్నామంట. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి చెప్పాను కదా నాయుడుపేట అని చెప్పి 27 kilometers అయితే ఉంటుంది. అండ్ ఈ సూళ్ళూరుపేట వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ స్టాప్ అనమాట. సో మనం ఇంకా ఎస్ఆర్ రైల్వే జోన్లోనే ఉన్నాం. సో వన్స్ మనం నాయుడుపేట దాటిన తర్వాత గూడూరు ఎంటర్ అవుతుంటే మనం ఎస్ఆర్లోకి ఎంటర్ అవుతాం అనమాట. సో అప్పటి వరకు మనం ఉండేది వచ్చేసి ఎస్ఆర్లోనే. సో మనం ఇప్పుడు ఏదో దొరవారి సత్రం అనే స్టేషన్ అయితే స్లోగా స్కిప్ చేస్తామని మెయిన్ లైన్ మీద. సో మేబీ టీఎస్ఆర్ అనుకుంటా, చాలా స్లోగా స్కిప్ చేస్తున్నాడు. సో మనం అయితే నాయుడుపేట చాలా దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి నాయుడుపేట ఒక 10 kilometers ఉంటుంది అంతే.
సో 109 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మన బండి అయితే ఇప్పుడు నాయుడుపేట స్టేషన్కి వచ్చిందండి. సో మనడైతే ఇక్కడికి 3 minutes బిఫోర్ టైం వచ్చాడు అండ్ మనకి స్టాప్ వచ్చి 2 minutes అనమాట. సో టోటల్ 5 minutes అయితే బండి ఇక్కడ ఆగుతుంది. అండ్ మళ్ళీ మనం ఈ నాయుడుపేట డిపార్ట్ అయిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది మన గూడూరు జంక్షన్లో. సో ఈ నాయుడుపేట అనేది మన ఎస్ఆర్ రైల్వే జోన్కి లాస్ట్ స్టాప్ అనమాట. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మన గూడూరు, అది వచ్చేసి ఎస్ఆర్ కిందకి అయితే వస్తుంది. అలాగే ఈ మన చెన్నై విజయవాడ జనశతాబ్ది వచ్చేసి మన సౌత్ ఇండియాలోనే ఫస్ట్ జనశతాబ్ది అనమాట. సో మన బండిని వచ్చేసి August 26, 2002లో అయితే లాంచ్ చేశారు. సో మనకి ఎలాగ బండి బయలుదేరడానికి టైం ఉంది కాబట్టి ఈలోపు మన జనశతాబ్ది గురించి అయితే మాట్లాడుకుందాం. బేసిక్గా ఈ జనశతాబ్ది అనేది సిరీస్ ఆఫ్ ట్రైన్స్ అనమాట. సో బేసిక్గా వీటిని వచ్చేసి ఫస్ట్ టైం 2002లో అయితే లాంచ్ చేశారండి. సో వీటిని లాంచ్ చేయడానికి కారణం ఏంటంటే మనకు అప్పటికే శతాబ్ది అయిన ఎక్స్ప్రెస్లు తిరిగేవి. అవి ఇండియాస్ ఫాస్టెస్ట్ ట్రైన్స్ అనమాట అప్పట్లో. సో రాజధాని కాకుండా సో అవి వచ్చేసి ప్రీమియం సర్వీసెస్. సో కొంచెం హై ప్రయారిటీ ఉన్న బండ్లు అనమాట. సో అవి వచ్చి కొంచెం కాస్ట్లీ ఉండేవి. సో నాన్ ప్రీమియం ట్రైన్స్లో కూడా ట్రావెలర్స్కి బడ్జెట్లో సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని చెప్పి ఈ జనశతాబ్దిని అయితే ఇంట్రడ్యూస్ చేశారండి. ఇవి కూడా సేమ్ శతాబ్దిలోనే కొంచెం హై ప్రయారిటీతో నడుస్తాయి. సో వీటి ప్రయారిటీ వచ్చేసి మన ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇవి కోచెస్ కూడా బాగుంటాయి కొంచెం. సో మనకైతే స్టార్ట్ చేసేసారు, మనం వెళ్ళి ట్రైన్ ఎక్కేద్దాం. మీరు చూసుకుంటే ఈ లైన్ వచ్చేసి రేణిగుంట చూస్తున్న లైన్, అంటే తిరుపతి రేణిగుంట చూస్తున్న లైన్. సో ఇది వచ్చేసి గూడూరు జంక్షన్లో మర్జ్ అవుతుంది. సో మనం అయితే ఇప్పుడే గూడూరులోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. నూట 37 కిలోమీటర్లు కవర్ చేసి మన బండి అయితే ఇప్పుడు గూడూరు జంక్షన్కి అయితే వచ్చిందండి. సో ఇక్కడ రావాల్సిన టైం కంటే ఒక 5 minutes లేట్గా వచ్చింది అనమాట. ఎందుకంటే మనకన్నా ముందెళ్ళిన సూళ్ళూరుపేట నెల్లూరు మేము అనేది ఇక్కడ స్టేషన్లో ఆగుందనమాట. దానివల్ల మనల్ని అయితే అవుటర్లో ఆపారు. సో అది వెళ్ళిపోగానే మనకి క్లియరెన్స్ ఇచ్చి స్టేషన్లోకి పంపించారనమాట. సో ఇక్కడ మన స్టాప్ వచ్చేసి 2 minutes. సో ఇక్కడ డిపార్ట్ అయ్యాక మన నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్ నెల్లూరులోనే ఒక 40 kilometers వరకు ఉంటుంది. సో మనకైతే గూడూరు నుంచి స్టార్ట్ చేసేసారండి వెళ్ళిపోవడానికి. సో మనం అయితే డిపార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాం. సో వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కేద్దాం. సో ఇక్కడ పైన ఒక లైన్ కనిపిస్తుంది కదా. సో మన రాయలసీమ ఎక్స్ప్రెస్లో మాట్లాడుకున్నట్టు సో కృష్ణపట్నంకి వెళ్ళే ఒక లైన్ అని చెప్పాం కదా ఓబులవారిపల్లి నుంచి. సో ఆ లైన్ వచ్చి ఇదే అనమాట. అది వచ్చి ఇక్కడే మర్జ్ అవుతుంది వెంకటాచలం జంక్షన్లో. సో అలా సైడ్కి వెళ్ళిపోతే ఓబులవారిపల్లి కృష్ణపట్నం పోర్టుకి అయితే వెళ్ళిపోవచ్చు. సో మనల్ని అయితే క్లియరెన్స్ లేక వేదాపాలెం అవుటర్లో అయితే మనల్ని ఆపేశారు అనమాట. బేసిక్గా మనకు వేదాపాలెంలో స్టాప్ అయితే లేదు, బట్ మనకైతే లైన్ క్లియర్ లేనట్టుంది. బట్ ఎందుకని తెలియదు, ముందెళ్ళే బండి అయితే ఏమీ లేదు. కోరమాండలో చూసుకుంటే కోరమాండ అంటే చాలా దూరం వెళ్ళిపోయింది, నెల్లూరు దాటేసింది కోరమాండలో. బట్ మనం మాత్రం ఇక్కడ వేదాపాలెం దగ్గర క్లియరెన్స్లోకి ఆగాం. మనం ఆగిన వెంటనే ఇమీడియట్గా క్లియరెన్స్ వచ్చేసింది అనమాట. సో మనం ఇప్పుడు వేదాపాలెం స్టేషన్ అయితే స్కిప్ చేయబోతున్నాం. సో ఇదండి వేదాపాలెంని మనం 78 ఏళ్ళని కొడతాడనుకుంటే వీడు 10-20 కొడతాడు.
బండి అయితే ఇప్పుడు 10 నిమిషాలు లేట్గా నెల్లూరు స్టేషన్కి అయితే వచ్చిందండి. సో మీరు చూసుకుంటే ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి 175 కిలోమీటర్స్ కవర్ చేసిందనమాట. ఇక్కడ స్టాప్ వచ్చేసి 1 మినిట్. అండ్ ఈ పక్కన చూసుకుంటే మనకి విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే పినాకిని అయితే కూడా వచ్చింది. సో ఈ రెండు లైక్ బామద్దలాగా అనమాట. ఒకటైతే మన ఎస్సీఆర్ది, ఇంకోటి ఎస్ఆర్ది. ఒకటేమో విజయవాడ నుంచి బయలుదేరుతాడు, ఇంకోటేమో చెన్నై నుంచి బయలుదేరుతాడు. సో ఈ రెండు కూడా సింగిల్ రేక్ ట్రైన్స్ అనమాట. సో పొద్దున బయలుదేరి మళ్ళీ సాయంత్రానికి హోమ్కి వచ్చేస్తాయి. సో మన బండి ఇప్పుడు నెల్లూరు నుంచి డిపార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి కావాలన్నమాట. దగ్గర 50 కిలోమీటర్లు నాన్ స్టాప్ రన్ అయితే ఉంటుంది. సో మధ్యలో మనకి 1-2 క్రాసింగ్స్ ఉన్నాయి. ఎన్ని కుదిరితే అన్నీ అయితే రికార్డ్ చేయడానికి ట్రై చేద్దాం. బండి అయితే ఇప్పుడు నెల్లూరు నుంచి డిపార్ట్ అయిపోతుందండి. సో బేసిక్గా మనకు 1 మినిట్ స్టాప్ మన యాక్చువల్గా ఒక 5 మినిట్స్ వరకు ఆపారనమాట. సో మనం ఇక్కడ డిపార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఆగేది కావాల్లో ఒక 50 కిలోమీటర్లో నాన్ స్టాప్ రన్ అయితే ఉంటుంది. సో చూద్దాం మనోడు ఏ స్పీడ్లో కొడతాడు ఏంటంటే. ఏ టీఎస్ఆర్ లేకపోతే 130లో కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు కావాలి వరకు. మధ్యలో టీఎస్ఆర్లు పడితే స్లో వాల్సి వస్తుంది. ఇప్పుడున్న 10 నిమిషాలు డిలే అంతా కవర్ చేసేసుకోవచ్చు టీఎస్ఆర్లు ఏం పడకపోతే. అరౌండ్ 20 మినిట్స్ లేట్గా అయితే మన బండి కావల్ స్టేషన్కి అయితే వచ్చిందండి. సో ఇక్కడికైతే మన ట్రైన్ 50% ఆఫ్ ద జర్నీ అయితే కంప్లీట్ చేసుకుంది. ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 1 మినిట్ అనమాట. సో మనకి డిపార్ట్ అయిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఒంగోలులో ఉండబోతుంది. సో అది వచ్చేసి అరౌండ్ 60 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మన కావల్ నుంచి కృష్ణ ఎక్స్ప్రెస్ అనేది ఒక 5 మినిట్స్ ముందే డిపార్ట్ అయిందనమాట. మేబీ దానివల్ల ఏమన్నా మనం ఇంకొక 2 మినిట్స్ ఎక్స్ట్రా ఉంచవచ్చు. బట్ చూద్దాం ఎంతసేపు ఉంచుతాడు అనేది. సో మనకైతే స్టార్టర్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈలోపు ట్రైన్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. సో బేసిక్గా మన ట్రైన్ టోటల్ కవర్ చేసే డిస్టెన్స్ వచ్చేసి 453 కిలోమీటర్లు అనమాట. సో ఈ 453 కిలోమీటర్లకి మన ట్రైన్ తీసుకున్న టైం వచ్చేసి 7 గంటల 30 నిమిషాలు. సో యావరేజ్ స్పీడ్ వచ్చేసి అరౌండ్ 61 km/h అయితే ఉంది. అండ్ అలాగే మన ట్రైన్కి టోటల్ 9 హాల్స్ అయితే ఉన్నాయి. సోర్స్ డెస్టినేషన్తో కలుపుకుంటే మొత్తం 11 స్టాపులు అనమాట. సో ఇది మాట్లాడుకుండగానే మనోడికి డిపార్చర్ అయితే వేసేసారు. మనం అయితే కావాలని డిపార్ట్ అయిపోతున్నాం. బేసిక్గా మనం కావాలి డిపార్ట్ అయిపోయాం కదా, మన కృష్ణ ఏమన్నా ఓటీ కొడతామేమో చూడాలి. సో వాడికి వచ్చేసి సింగరాయకొండ స్టాప్ ఉందో మనకైతే లేదు. సో సింగరాయకొండలో ఏమైనా ఓటీ కొడతామేమో డౌట్ కొడుతుంది. బట్ చూద్దాం, ఓటీ కొడితే మంచిదే. సో మన బండిలాగా నత్తనడకన వెళ్ళడానికి కారణం ఏంటంటే మన ముందున్న కృష్ణ ఎక్స్ప్రెస్ అనమాట. సో వాడు కూడా ఇలాగ మెల్లగా నత్తనడకన వెళ్తున్నాడు. వాడిని అయితే ఓ పక్కన లూబులో పడేసి మళ్ళీ పంపించేస్తే అయిపోతుంది కదా. వాడు ఎవరో మళ్ళీ వెళ్ళనివ్వట్లేదు. సో మీరు ఈ పక్కన చూస్తే మీకు ఒక పెద్ద వాటర్ బాటిల్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి రుద్రకోట రిజర్వాయర్ ట్యాంక్ అంట. సో బేసిక్గా నేను చాలాసార్లు చూసాను ఏంటనేది ఇది. సో ఈరోజు తెలుసుకున్నాను, ఇది రుద్రకోట అనే పేరుతో ఉన్న ఒక వాటర్ బాడీ ఇది.
మనకి కృష్ణ ఎక్స్ప్రెస్ రంకమొగుల్లో తయారయ్యాడండి. సో ఇప్పుడు దాకా రిచ్గా 110 ఎగరేసుకుంటూ వచ్చాడు. సో మనోడు ఇంకా సింగరాయకొండకి వెళ్ళలేదు అనమాట. అందుకని చెప్పి మనల్ని స్లో చేసి పడేశారు. మేబీ ఇక్కడ సిగ్నల్ క్లియరెన్స్ ఇవ్వలేదు అనుకుంటా, ఆగొచ్చు స్టేషన్ మీద. సో బండి అయితే ఇప్పుడు యమా స్పీడ్లో పరిగెడుతుందండి. సో ఇదే స్పీడ్లో సింగరాయకొండ స్కిప్ కొడుతుందని చెప్పి ఇందాక నుంచి సీట్లోకి వెళ్ళకుండా కూర్చున్నాను. సో అది కృష్ణ ఎక్స్ప్రెస్ వాళ్ళు చాలా భయపడ్డా. సో ఇప్పుడు పడుతుందో చూద్దాం. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం మనం సింగరాయకొండకి. సో 292 కిలోమీటర్లు కవర్ చేసి 45 నిమిషాలు లేట్గా మన బండి అయితే ఒంగోలుకి అయితే వచ్చిందండి. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి 1 మినిట్ అనమాట. సో ఈ కృష్ణ ఎక్స్ప్రెస్ గడి హింస అయితే భరించలేకపోతున్నాం. అసలు వాడు వెళ్ళట్లేదు, మన సైడ్ ఇవ్వట్లేదు. ఈ 40 మినిట్స్ డిలే మొత్తం ఆడి వల్ల అయిందనమాట. లేదంటే బిఫోర్ టైం వచ్చేవాళ్ళం ఇక్కడికి. పరమ రోత బండిలో ఉందండి అది. అసలు ల్యాగ్ బండి, ఇంత రాడ్ బండిలో తయారైంది, చేసి సైడ్ అవ్వకుండా. బండి అయితే ఇప్పుడు ఒంగోలు నుంచి డిపార్ట్ అయిపోయిందండి. సో ఇక్కడి నుంచి డిపార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకి చీరాల్లో ఉంటుంది అనమాట. ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడి నుంచి. సో ఈ 50 కిలోమీటర్ల లోపలైనా మనం కృష్ణ ఎక్స్ప్రెస్ని ఓటీ కొడితే మనం ఏదో ఈ డిలేని తగ్గించుకోవచ్చు. లేదంటే ఇంక ఇలా అలా పెరుగుతూనే ఉంటుంది. దారుణంగా ఉందండి అసలు కృష్ణ ఎక్స్ప్రెస్ గాడి హింస అయితే. సో వీడికేమో ఇంకా లైన్ దొరుకుతుంటే సందు దొరుకుతుంటే సిద్ధకు కొడుతున్నాడు. కానీ ఆడేమో మనకు దారి ఇవ్వకుండా అడ్డంగా వెళ్తున్నాడు. సో బండి వచ్చేసి ఇప్పుడు చిన్నగంజాం చాలా దగ్గరలో ఉందండి. మన కృష్ణ ఎక్స్ప్రెస్ చూసుకుంటే చిన్నగంజాం స్టాప్ ఉందన్నమాట దానికి. సో మనం ఏమన్నా దానికి ఇప్పుడు అక్కడ ఓటీ కొడుతున్నామేమో అనిపిస్తుంది నాకు మనోటి స్పీడ్ చూస్తుంటే. సో స్టేషన్ ఇంత దగ్గరలో ఈ స్పీడ్లో కొడుతున్నాడంటే లైన్ క్లియర్ ఉంటేనే కొడతాడు. సో కృష్ణ అయితే ఖచ్చితంగా మెయిన్ లైన్లో లేదు. సో అనేది లూప్ లైన్లో తీసుకున్నాడు అనమాట. సో చూద్దాం. సో ఫైనల్లీ మనోడైతే కృష్ణ ఎక్స్ప్రెస్ని ఓటీ కొట్టాడండి. సో ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ ఓవర్టేక్ చేస్తే ఇంత హ్యాపీ ఫీలింగ్ అవుతుందని నాకు ఇప్పుడు దాకా తెలీదు. కృష్ణ ఎక్స్ప్రెస్ అంతా హింసించాడు అనమాట మనల్ని ఈ రూట్లో. సో వాళ్ళైతే జాతర థర్డ్ లైన్లో వేసి మనల్ని అయితే మెయిన్ లైన్ నుంచి కొట్టించేశారు. సో మనం ఇంకా లైన్ క్లియర్ అనమాట, ముందు ఎవరు లేరు. సో మనల్ని కృష్ణ ఎక్స్ప్రెస్ ఎలా అయితే ఏడిపించిందో మనం వచ్చేసి వెనకాల చెన్నై సెంట్రల్ సంతరగా వచ్చి ఏసీ అలాగే ఏడిపిస్తున్నాం అనమాట. సో వాడు మన వెనకాల వస్తున్నాడు.
సో మనకు వచ్చి చీరాల్లో స్టాప్ ఉంది. సో వాడికి స్టాప్ లేదు, మనల్ని ఏమైనా ఓటీ కొడతారేమో చూడాలి. సో 342 కిలోమీటర్లు కవర్ చేసి 45 మినిట్స్ డిలేతో మన బండి అయితే ఇప్పుడు చీరాలకు వచ్చిందండి. సో ఇక్కడ స్టాపేజ్ వచ్చేసి మనకి 1 మినిట్ అనమాట. సో ఈ 1 మినిట్ స్టాప్ తర్వాత మనం బయలుదేరిపోతాం. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది తెనాలి జంక్షన్లో. సో ఇప్పటివరకు మనకు అడ్డంగా ఉన్న కృష్ణా ఎక్స్ప్రెస్ కూడా మనం ఓవర్టేక్ కొట్టేసాం. సో మనకైతే లైన్ క్లియర్ అనమాట. సో మనం ఇంక బాధకుండా వెళ్ళిపోవడమే తెనాలి వరకు. సో మధ్యలో ఏమన్నా టీఎస్ఆర్ పడితే ఆగొచ్చు, కానీ లేదంటే లేదు. సో మనమైతే ఇప్పుడు చీరాల నుంచి డిపార్ట్ అయిపోయామండి. సో మనకి ఇంకా లైన్ క్లియర్ కాబట్టి మనకున్న డీలేని ఎంతవరకు కవర్ చేస్తారో చూడాలి తెనాలి. బేసిక్గా తెనాలికి ముందు మనకు 20 మినిట్స్ లాగ్ అయితే ఉంది. సో 20 మినిట్స్ లాగ్ని మనం వాడేసుకుంటాం. పైన మిగిలిన ఎంత అయితే ఉంటే అది మన డిలే ఉంటుంది, యాడ్ అవుతుంది అనమాట. చూసుకుందాం తెనాలి వెళ్ళాక మనకి ఎంత డిలే ఉంటుందో. సో 400 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత బండి అయితే ఇప్పుడు 25 నిమిషాలు లేటుగా మన తెనాలి జంక్షన్ స్టేషన్కి అయితే చేరుకుందండి. సో ఇక్కడ స్టాప్ వచ్చి ఒకే ఒక 1 మినిట్ అనమాట. సో 1 మినిట్ తర్వాత మనం అయితే ఇక్కడ డిపార్ట్ అయిపోతాం. సో బేసిక్గా మనం ఇక్కడ డైరెక్ట్ విజయవాడ వెళ్ళామన్నమాట. సో ఇక్కడ నుంచి మనం డైవర్షన్ తీసుకుని టువర్డ్స్ న్యూ గుంటూరు నుంచి విజయవాడ వెళ్తాం. సో బేసిక్గా ఈ రూట్ డైవర్షన్ అనేది ఎందుకంటే గుంటూరు వాళ్ళకి కూడా సో చెన్నై కనెక్టివిటీ ఉండాలి డే ట్రైన్ అన్నట్టు పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ ట్రైన్ని టువర్డ్స్ న్యూ గుంటూరు అయితే డైవర్ట్ చేశారనమాట. సో మనం చీరాలలో డిపార్ట్ అయినప్పుడు మనకు వచ్చేసి అరౌండ్ 50 మినిట్స్ డిలే అయితే ఉంది. సో మనడైతే 50 మినిట్స్ డిలేని కవర్ చేసి 25 మినిట్స్ తీసుకొచ్చాడు. సో మనకైతే కానీ డిపార్చర్ చేస్తారండి. సో మనం అయితే ట్రైన్ ఎక్కేద్దాం. మనం ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకుంటాం. మనం ఇలా తెనాలి నుంచి డిపార్ట్ అవుతుంటే ఆ పక్క ప్లాట్ఫామ్లోకి పూరి నుంచి తిరుపతి వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే వచ్చిందండి. బేసిక్గా అది కూడా ఒక రాడ్ ట్రైన్ అనమాట, మన కృష్ణా ఎక్స్ప్రెస్ లాగే. సో మీరు చూస్తే మన బండి అయితే డైవర్షన్ తీసుకుంటుందండి టువర్డ్స్ గుంటూరు సైడ్ అనమాట. బేసిక్గా ఇది గుంటూరు లైన్, ఇక్కడ నుంచి తెనాలి జంక్షన్ నుంచి డైవర్ట్ అయ్యి మనం ఇలా గుంటూరు లైన్లోకి వెళ్ళి వయా న్యూ గుంటూరు మళ్ళీ గుంటూరు విజయవాడ లైన్లోకి అయితే ఎంటర్ అయిపోతాం అనమాట. మనది గుంటూరు జంక్షన్ స్టేషన్కి అయితే వెళ్తూ ఓన్లీ న్యూ గుంటూరుకి అయితే వెళ్తుంది. న్యూ గుంటూరు నుంచి ముందే విజయవాడకు వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా అరౌండ్ 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ రూట్లో వెళ్తే. సో బేసిక్గా మనం తెనాలి నుంచి స్ట్రైట్గా విజయవాడ వెళ్ళిపోతే మనకి అరౌండ్ 30-35 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు. సో ఈ రూట్లో వెళ్తే 15 కిలోమీటర్స్ వరకు ఎక్స్ట్రా వస్తుంది అనమాట. అయినా సరే గుంటూరు పీపుల్కి కనెక్టివిటీ ఉండాలని చెప్పి దీన్నైతే వయా గుంటూరు అయితే డైవర్ట్ చేశారు. సో మనం వచ్చేసి ఇక్కడ డైవర్షన్ తీసుకున్నాం అన్నమాట. అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే గుంటూరు జంక్షన్ స్టేషన్కి అయితే వెళ్తాం. సో ఇలా రైట్ తీసుకుంటే న్యూ గుంటూరు స్టేషన్కి అయితే వెళ్తుంది అనమాట బండి. సో అక్కడి నుంచి మనం డైరెక్ట్ విజయవాడ లైన్లో కలిసిపోతాం.
సో 425 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత 20 నిమిషాలు లేట్గా మన బండి అయితే వాటి పెనాల్టీమెంట్ హాల్ట్ అయిన న్యూ గుంటూరు స్టేషన్కి అయితే చేరుకుందండి. సో మనకి స్టాప్ వచ్చేసి ఇక్కడ 1 మినిట్ అనమాట. సో 1 మినిట్ తర్వాత మనం డిపార్ట్ అయిపోతాం. మన నెక్స్ట్ స్టాప్ వచ్చి విజయవాడ జంక్షన్లో ఉంటుంది. సో బేసిక్గా ఈ న్యూ గుంటూరు వచ్చేసి గుంటూరు జంక్షన్ సపోర్టింగ్ స్టేషన్ అన్నట్టు అనమాట. సో ఇది ఒక బైపాస్ లైన్లో ఉండే స్టేషన్. సో మన అండమాను ఇంకా మన ఈ జనశతాబ్ది ఇంకా సర్కార్ ఎక్స్ప్రెస్ అనేవి ఈ ప్లాట్ఫామ్స్కి వస్తాయి, ఇక్కడికి వస్తుంది అనమాట. సో మన ట్రైన్ ఇక్కడ డిపార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం గుంటూరు విజయవాడ లైన్లోకి అయితే మర్జ్ అయిపోతాం అనమాట కొంచెం ఎదరికెళ్ళాక. సో ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే విజయవాడ నుంచి డిపార్ట్ అవుతుందని మనం ఎంటర్ అవుతుంటే సో ఫైనల్లీ సోర్స్ నుంచి 455 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మన బండి అయితే ఇప్పుడు మన డెస్టినేషన్ అయిన విజయవాడ జంక్షన్కి అయితే చేరుకుందండి. సో ఇక్కడికైతే మన బండి 15 మినిట్స్ బిఫోర్ టైం అయితే వచ్చింది. సో మనోడికి కొంచెం స్లాగ్ అయితే ఉందన్నమాట. సో గుంటూరు దగ్గర అండ్ మన విజయవాడకు ముందు. సో ఆ స్లాగ్ అయితే ఉండడం వల్ల మనోడు బిఫోర్ టైం అయితే రాగలిగాడు. ఇప్పుడు బండి యొక్క టికెట్ ఫేర్ గురించి అయితే మాట్లాడుకుంటే మనకు వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయండి. ఒకటి 2 ఇయర్స్, ఇంకోటి ఏసీ చైర్ కార్ అనమాట. 2 ఇయర్స్లో మీరు జర్నీ చేయాలంటే మీకు వచ్చేసి టికెట్ 205 రూపీస్ అయితే పడుతుంది. అది ఏసీ చైర్ కార్లో అయితే మీకు అరౌండ్ 700 రూపీస్ అయితే పడుతుంది. బేసిక్గా ఈ జనశతాబ్దికి మన పెనాకినితో కంపేర్ చేసుకుంటే సూపర్ ఫాస్ట్ కంటే ఫేర్ ఎక్కువ అనమాట, 15 రూపాయలు. సో మీరు నార్మల్ టికెట్ తీసుకుని ఎక్కితే కొంచెం రిస్క్ అవుతుంది, అది చూసుకోండి ఎక్కేటప్పుడు. సో మన బండి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీదకి తీసుకొచ్చారండి. ఎప్పుడైతే ప్రతిరోజు ప్లాట్ఫామ్ నెంబర్ 10కే వస్తుంది. సో మళ్ళీ ఇక్కడి నుంచి తిరిగి డిపార్ట్ అవుతుంది చెన్నైకి. సో నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 1 or 2 సైడ్కి వెళ్తున్నాను. సో ఏమైనా ట్రైన్ దొరుకుతుందేమో ఇంటికి వెళ్ళాలి కనెక్టింగ్ ట్రైన్. సో ఇప్పుడు మన ట్రైన్ రన్ గురించి మాట్లాడుకుంటే రన్ మాత్రం ఇరగదీసాడండి. సందు దొరికితే కొట్టాడు. కానీ మనకు అడ్డంగా కృష్ణ ఎక్స్ప్రెస్ ఉండిపోవడం వల్ల నెల్లూరు దాటిన తర్వాత చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేసాము. చాలా వరకు డిలే అంతా దానివల్ల అయింది. లేదంటే ఇంకా ముందే వచ్చేవాడు, ఇంకా బిఫోర్ టైం వచ్చేవాడు. సో బట్ ఎలా అయితే మనోడు విజయవాడకి అయితే బిఫోర్ టైం వచ్చాడు 15 నిమిషాలు. ఇంకా అలాగే ట్రైన్ నీట్నెస్ చూసుకుంటే నీట్నెస్ కూడా చాలా బాగుంది. ట్రైన్ మాత్రం చాలా నీట్గా ఉంది. సో కోచెస్ అవి కొంచెం ఓల్డ్ అయినా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎస్ఆర్ వాళ్ళు. అండ్ అలాగే ట్రైను టికెట్స్ అవైలబిలిటీ గురించి కూడా మాట్లాడుకుంటే టికెట్స్ అనేవి బాగా దొరుకుతున్నాయి. సో ఇంత హై డిమాండ్ ఉన్న ట్రైన్ అయితే కాదు. టికెట్ విషయంలో టికెట్స్ అయితే బాగా దొరుకుతాయి మీకు. మీరు రేపు బుక్ చేసుకోవాలన్నా కూడా మీకు సెకండ్ హ్యాండ్లో దొరుకుతాయి. కానీ ఏసీ చైర్ కార్లో దొరకాలంటే కొంచెం కష్టం, ఎందుకంటే 2 కోచ్లు ఉంటాయి కదా. సో కొంచెం పాపులారిటీ ఎక్కువ ఉంటుంది. సో వెయిటింగ్ లిస్ట్ అది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏసీ చైర్ కార్ కావాలంటే మేబీ ఒక 3-4 డేస్ ముందు అయితే ట్రై చేయండి. బట్ వీకెండ్స్ అయితే కొంచెం చాలా కష్టం దొరకడం. ఫ్రైడే ఆ రోజు అయితే ఫ్రైడే సాటర్డే రోజు కొంచెం టికెట్లు దొరకడం కష్టం అనమాట. సో మీరైతే దానికి ముందే బుకింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా అలాగే ఫుడ్ అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే సో మనకైతే ప్యాంట్రీగా లేదు, మొబైల్ ప్యాంట్రీ కాబట్టి సో వచ్చినవి తీసుకోవాల్సి వస్తుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవి వస్తున్నాయి కానీ అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. వాడు మనం పెట్టే ప్రైస్కి వాడు ఇచ్చే ఫుడ్కి, ఆ క్వాంటిటీకి. సో ఫుడ్ కూడా మీరే ముందే సెట్ చేసుకునేది వస్తే బెటర్ అనమాట ఈ ట్రైన్లో. సో ఫైనల్లీ ఇదండి విషయం అయితే. సో నేనైతే ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్లో రాయండి. సో నేనైతే ఖచ్చితంగా చదువుతాను. దాని ఫీడ్బ్యాక్ తీసుకుని నెక్స్ట్ వ్లాగ్లో ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విజయవాడ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.